సువార్తలలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు నేటి వాక్య ధ్యానంగా మనము ధ్యానించుకుందాం. సుపరిచితమైన లేఖనం, చాలా అద్భుతంగా మరి దేవుడు మనకిచ్చినటువంటి ప్రామాణిక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము గనక దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చూడాలి. చదివే వాళ్ళు మైక్ తీసుకొని, కార్డ్లెస్ మైక్ పిల్లలు అందించండి. కార్డ్లెస్ మైక్ ఎవరైతే చదువుతారో మైక్లో చదవండి అని నేను ఎందుకంటున్నా అంటే, తప్పనిసరిగా మీ యొక్క మాటలు మరి ఇంకొకరు వినడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పులు లేకుండా స్పష్టంగా యవనస్తులైనా చెల్లెళ్ళు ఎవరైనా చదివినా చాలా జాగ్రత్తగా చదవాలని కోరుతా ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21 వరకు అందరు చూడాలి వాక్యం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడక ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు. దయగలిగిన మా తండ్రి, నేటి దిన వాక్య ధ్యానముగా 2024 మొదటి వారములో ప్రభువా సంఘముగా కూడి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, నీ పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని ప్రభువా మా కొరకు ఎందుకు మీరు ఈరోజు ఏర్పాటు చేశారో అటు విషయాలన్నిటినీ మా ప్రభువా తలపోసుకుంటూ ఆధ్యాత్మికంగా వాక్యములో ఎదగడానికి మీరు సహాయం చేసి నీ దాసునైన నన్ను మీరు బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? నిద్రపోవడానికి రెడీగా ఉన్నారు? నిద్రపోవడానికి కాదు, వాక్యం వినడానికి. అందరూ కూడా వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు. దేవునికి మహిమ. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు మనం ఏదైతే ధ్యానం చేశామో, ఏ వాక్యమైతే మనం చదివామో దానికంటే ముందు ఏం జరిగింది అనే కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. బాప్తిసము ఇచ్చే యోహాను చంపబడ్డాడు. బాప్తిసం ఇచ్చే యోహాను చంపబడిన తర్వాత ప్రభువారు ఆ వార్త విని చాలా బాధపడిపోయి ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రార్థనలో గడపడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ అడవిలోకి వెళ్ళగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ అరణ్యములో ఆయన ఉన్నాడని తెలుసుకొని ప్రజలు ఏం చేశారంటే, చాలామంది కుంటివారు, గుడ్డివారు, ఊచ కాలు చేతివారు, చేయివారు, కాళ్ళు చేతులు బాగలేని వారు, పక్షవాయువు గలవారు, చాలామంది దేవుడు అరణ్యములో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి అందరూ కూడా పరిగెత్తుకొని పోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ భూమి మీద యేసు ప్రభువారు ఉన్నప్పుడు మనము గడిచిన నెలలనే మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం.
ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? తన ఉద్దేశం ఏంటి? అసలు ఆ ఉద్దేశం ఏమై ఉన్నది అంటే సర్వమానవాళిని రక్షించడానికి, ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరచడానికి, రోగులను బాగుపరచడానికి, అనారోగ్యంగా ఉన్న వారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని దయచేసి. ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనం చూస్తే 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి విని? ఆ సంగతి విని అంటే ఏ సంగతి? బాప్తీసం ఇచ్చే యోహాను చంపబడ్డాడు అనే వార్త విన్నాడు. యేసు ప్రభువుకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? యోహాను. యోహాను చంపబడ్డాడు. యోహాను ఆయన ఎప్పుడైతే చనిపోయాడనే వార్త యేసు ప్రభువుకు వినబడ్డదో ఆ వార్త విని ఆయన ఏం చేశాడంటే దోణి ఎక్కి, 13వ వచనం చూడండి, దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. మనసు ఏమి బాగలేదు ఆయనకు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన మనసు ఏం బాగలేదు. తనకు బాప్తీసం ఇచ్చిన వ్యక్తే చనిపోయాడన్న వార్త తనకు విన్నాడు. కనుక తను ఏం చేశాడు? ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ తాను ఆ అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా తండ్రికి మొరపెడుతున్నాడు. అలాంటి టైంలో జనసమూహములు, చూడండి ఆ వచనం కంటిన్యూషన్ చూడండి, జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను, అబ్బా ఎంత చక్కగా చూడండి, ఏ వాహనాల్లో లేకపోతే వాళ్ళు వెళ్ళలేదు, జనసమూహం అంతా కూడా అక్కడ విన్నారు. యేసు ప్రభు అక్కడికి వెళుతున్నాడు అనే వార్త విన్నారు. విని అక్కడ నుండి ఆయనతో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది? 14వ వచనం చూడండి. వెళ్ళిన తర్వాత ఆ సంగతి విన్న తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, ఎంత గొప్ప దేవుడు! ఆయన దగ్గరికి పోతే, ఆయన వెంట వస్తే, ఏయ్ బాబు ఇక్కడ ముందున్నటువంటి అందరూ సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, టిలు పక్కజర్ పక్కజర్, నిశ్శబ్దంగా ఉండాలి. జనసమూహం అంతా కూడా ఆయన వెంట వెళ్ళింది. చాలామంది రోగులు ఉన్నారు. అమ్మ బాగా వినండి, ఈ భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఒక పక్షవాయు గలవాన్ని ఆయన దగ్గర తీసుకెళ్ళారు. కాళ్ళు చేతులు పడిపోయాయి, బెడ్ మీదనే సర్వం చేసుకుంటున్నాడు. ఆయనను బాగు చేశాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమెను స్వస్థపరిచాడు. లాజరు చనిపోయి సమాధిలో 3 రోజులు ఉన్నాడు. ఆయనను తిరిగి లేపాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పేతురు అత్త జ్వరంతో పడింది, ఆమెను స్వస్థపరిచాడు. యాయీరు కుమార్తె బలహీనంగా ఉంది, ఆమెను స్వస్థపరిచారు. శతాధిపతి కుమారుడు బలహీనంగా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఆ కుమారుని కూడా స్వస్థపరిచారు. ఒకరోజు ఒక గ్రామానికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పాడె మీద మోసుకొని వెళుతున్నారు. ఆ పాడెని దగ్గరికి వెళ్ళి ఆ పాడెని ఇట్లా ముట్టుకుంటే ఆ చచ్చిపోయిన వాడు తిరిగి లేచి కూర్చున్నాడు. అన్ని అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఈ ప్రజలు గమనించారు, యేసు ప్రభు ఇంత గొప్ప అద్భుతాలు చేసే వ్యక్తి అని ప్రజలు జనసమూహం అంతా గమనించి ఆయన అరణ్యంకి వెళ్తున్నారని ఆయన వెంట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారమ్మా అందరూ ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి అని చెప్పి అందరి మీద చెయ్యి పెట్టి ఆయన స్వస్థపరచడం ప్రారంభం చేశాడు. అందరికీ ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. ఈ మొదటి వారంలో మీ అందరికీ ఒక వాగ్దానపూరితమైన సందేశాన్ని మీతో మాట్లాడుతున్నాను. మన అవసరతలు ఏంటో దేవుడు తీరుస్తాడు ఈ సంవత్సరం. చెప్పలు కొడదాం, ఇదే నా అంశం.
నానా మన అవసరతలు ఏంటో ఈరోజు రాసుకోండి. మీరు ఈ సండే రాసుకోండి. ఈ సంవత్సరం జనవరి మొదటి రోజు మొదటి వారంలో రాసుకోండి. మన అవసరత ఎరిగిన వాడు మనల్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం 2024లో మన దేవుడు నమ్మకమైన దేవుడు కనుక మన అవసరతలన్నీ తీరుస్తాడు. నీకే అవసరత ఉంది? నా జీవితంలోనైతే నేను దేవుణ్ణి అడిగిన ప్రతిదీ పొందుకోగలుగుతున్నా. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఆ నమ్మకంతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. నా ప్రయాసాన్ని పెడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. దేవుడు తప్పక మన అవసరతలు తీస్తాడు. ఈ వారం నా అంశం అదే. మన అవసరత ఎరిగి మన అవసరత తీర్చేవాడు దేవుడు. కొన్నిసార్లు మనుషుల్ని అడిగితే మన అవసరతలు తీర్చలేరు. మనుషుల్ని అడిగితే మన అవసరతలు తీర్చలేడు. కానీ దేవుడు మన అవసరతలు తీర్చేవాడు. సాయంకాలం అయింది, రోగులందరూ వచ్చారు, అందరినీ బాగు చేశాడు. 15వ వచనం చూడండి. ఆయన బాగు చేసి అనేకులను స్వస్థపరిచిన తర్వాత సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయింది. అయ్యా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వాక్యం విన్నారు, అందరినీ బాగు చేశారు మీరు, ఇక పొద్దుపోయింది, టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. అయ్యా, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపి చెవులో చెప్తున్నారు. అప్పుడప్పుడు మన సంఘ పెద్దలు వచ్చి నాకు చెప్తారు కదా, చెవులో అయ్యా టైం అయిపోయిందని చెప్తారు కదా. అలానే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? శిష్యులు చెప్తున్నారు, అయ్యా వీళ్ళందరూ వచ్చి చాలా టైం అయింది, ఇక్కడ వాక్యం వింటున్నారు, చాలా టైం అయిపోయింది, సాయంకాలం అయింది, ఇక పొద్దుగూకుతుంది, ఇక ఇప్పుడు భోజనానికి ఇక్కడ ఏం లేదు, ఇది చూస్తే అడవి, ఈ అడవిలో మనము ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి స్థలం, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి స్థలం. మనకు కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, అంతా ఎటు చూసినా అరణ్యమే కనబడుతుంది. అమ్మా, ఎటు చూసినా అరణ్యమే, ఎటు చూసినా జన సమూహమే, ఎటు చూసినా కూడా మనకు ఏమీ లేనట్టుగానే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. శిష్యులు మర్చిపోయారు యేసుప్రభు ఆయనతో ఉన్నారని, వారితో ఉన్నారని. అన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చూస్తున్నారు? పరిస్థితులను చూస్తున్నారు, పొద్దును చూస్తున్నారు, సాయంత్రం అయిందంటున్నారు, సాయంకాలం అయిపోయిందని చెప్తున్నారు. పిచ్చోడా, మీకు తెలియదు యేసుప్రభే మీతో ఉన్నాడని? మర్చిపోయారు ఆ విషయాన్ని. ఎవరికి చెప్తున్నారు? ఆయనకే చెప్తున్నారు. అయ్యా, వాళ్ళ బాధ ఏంటంటే అక్కడ ఉన్న జనులు ఆకలేస్తుంది, సాయంత్రం అయింది, చిన్న పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారా? 5,000 మంది, ఇంచుమించు అంటే దగ్గర 5,000 మంది వాక్యం వినడానికి వచ్చాడు అడవిలోకి అట. అబ్బా, ఎంత గొప్ప మాట! నాకైతే ఆశ్చర్యం వస్తుంది. అడవిలోకి 5,000 మంది అరణ్యమునకు వచ్చి, చూడండి 15వ వచనం, ఇప్పటికీ పొద్దుపోయాను, ఈ జనులను గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపి మేమని చెప్పి యేసు. 16వ వచనం, ఇప్పుడు చూడండి, యేసు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీ అందరు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ సంవత్సరం మీ అవసరాలు తీర్చబడాలంటే మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నీ అవసరత తీరుస్తాడు. చప్పట్లు కొడితే మరి నీ అవసరత తీరుస్తాడు. ఆయన మందిరంలో నీ అవసరాలు ప్రభు ఎదుట మొక్కు. నీ పని నువ్వు కొనసాగించు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పనిలో ముందుకెళ్ళు. యేసు ప్రభు అంటున్నాడు, శిష్యులారా ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. అప్పుడు వాళ్ళందరూ నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఏంటి యేసు ప్రభు వారు ఇలా అంటున్నారు? చదవండి ఆ వచనం. వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి. అయ్యా ప్రజలందరూ వచ్చారు, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, కొద్దిసేపు అయితే మధ్యాహ్నం అవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది, కడుపులో
గోక్తా ఉంటుంది, అయ్యా ఆకలి అవుతూ ఉంటుంది, మటన్ చికెన్ కావాలి. కానీ ఇక్కడ ఏమి వండలేదు, ఇక్కడ గిన్నెలు కూడా లేవు, ఇక్కడ పొయ్యి కూడా లేదు, ఇక్కడ రైస్ కూడా లేదు, ఇక్కడ ఏమీ లేదు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ, అయ్యా ఇటు చూడండి, నా వైపు చూడండి. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎక్కడికి పోనక్కర్లేదు, మీరు వెళ్ళి వారికి భోజనము పెట్టండి. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మన ఇంట్లో ఏమీ ఉండదు, కానీ దేవుడు విశ్వాసంతో మాట్లాడతాడు. ఈ సంవత్సరం దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరము దేవుడు నువ్వు అడిగే ప్రతి అవసరత నీకంటే ముందుగానే ఆయనకు తెలుసు. నాకు ఫలానాది కావాలని దేవుని తెలియదా? తెలుసు. నీకు ఇల్లు కావాలని దేవునికి తెలియదా? నీ పిల్లల వివాహం కావాలని దేవునికి తెలియదా? ఇదిగో ఉద్యోగం కావాలని దేవునికి తెలియదా? కానీ నీవు ఆయనకు మొరపెట్టే విధానం ఉందే. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, సాయంకాలం అయిందయ్యా, పొద్దుపోయిందయ్యా, అయ్యా వీళ్ళని పోనీ అంటే, శిష్యులారా వీళ్ళు ఎక్కడికి పోనక్కర్లేదు, వీరికి మీరు భోజనం పెట్టండి అంటే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇదేంటిది, ఇక్కడ నీళ్లు లేవు, గిన్నెలు లేవు, వండడానికి వంట మనిషి లేడు, ఇంట మనిషి లేడు, సామాగ్రి లేదు, మసాలాలు లేవు, గసాలాలు లేవు, ఏమీ లేవు. కానీ యేసుప్రభు అంటున్నాడు వాళ్ళకి భోజనం పెట్టు. గసగసాలు లేవు, మిరియాలు లేవు, ఏమి లేవు. ఏమున్నది? దేవుని మాట ఒక్కటే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు దేవుని మాటను ప్రకటించండి. కాకులతో ఆహారం పంపించాడు దేవుడు. ఏలియా కాకులతో, హలో అమ్మ మాట్లాడదు, కాకులతో ఆహారాన్ని పంపించిన నా దేవుడు అనేకులను దేవుడు బాగుపరిచాడు. ఒక్క పని చేశాడయ్యా, కుంటోడు వచ్చాడు, వాళ్ళు లేపి నడిపించేశాడు. గుడ్డివాడు వచ్చాడు, కంటికి చూపునిచ్చేశాడు. పక్షవాయువు గలవాడు వచ్చాడు, లేచి నడవడం ప్రారంభం చేశాడు. కానీ ఇప్పుడు ఆకలి అవుతుంది, వాళ్ళకు భోజనం ఎట్లా? వాళ్ళకు భోజనం ఎట్లా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి భోజనం పెట్టండి. శిష్యులు ఒకరు చూసుకొని ఒక ఆయన ధైర్యంగా చెప్తాడు. చూడండి ఏమని చెప్తాడు, 16వ వచనం. ఇదిగో అయ్యా, చూడండి, వారు అప్పుడు 17వ వచనం, వారు ఇక్కడ మన యొద్ద ఏమున్నాయట? రైట్, అబ్బా, 5 రొట్టెలు 2 చేపలు. కానీ జనాభా ఎంతమంది ఉన్నారు అక్కడ? ప్రజలు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. అమ్మా, 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు ఇంట్లోన్న 5గురికి పెట్టడా? హల్లెలూయా. విశ్వాసం లేదు మనకు. విశ్వాసం అనే ప్రామాణిక గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాం, కానీ విశ్వాసముతో కూడిన తండ్రి అయిన దేవుణ్ణి మనం నమ్మినాం, కానీ ఆ ప్రామాణిక గ్రంథం ఇచ్చిన వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం. ఆ శిష్యుడు వచ్చి అంటున్నాడు, యేసయ్యా నువ్వు అందరికీ భోజనం పెట్టమంటున్నావు, అందరికీ భోజనం వడ్డించంటున్నావు. చూడయ్యా, ఇక్కడ గిన్నెలు లేవు, కట్టెలు లేదు, పొయ్యి లేదు, 50 కిలోల బియ్యం కావాలి, బియ్యం లేవు, ఇక్కడ ఏదీ లేదు, ఏదీ లేదు అంటే అవేమీ అక్కర్లేదు. నేను మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత, ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత అది ఎంత శుభ్రంగా ఉందంటే, ఆ రూము నేను ఊహించనంత శుభ్రంగా ఉంది. అంటే ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. అప్పటిదప్పుడు కొంతమంది మేస్త్రీలు మన వాళ్ళందరూ కూడా కష్టపడి దాన్ని శుభ్రం చేశారు. ఆ ఇంట్లో ఉండాలి అంటే మా బంధువులు, మా అత్తగారు, తర్వాత మా వెల్విషర్స్, నా చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని వస్తే వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, గిన్నెలు ఉంటావా, గీ రూమ్లు ఉంటావా,
ఈ రూములు ఎట్లుంటావు పిల్లల్ని వేసుకొని? కంపౌండ్ లేదు, ఇక్కడ పాములు వస్తాయి, వెనకాలనే బర్రెలను కట్టేసిర్రు, తుమ్మ చెట్లు ఉన్నాయి, పరికంపు ఉంది, గీరు ఉంటావా? ఒక మాట నాకు డైరెక్ట్గా వినబడకపోయినా మా బంధువులలో మా అత్తమ్మ గారు వాళ్ళందరూ అన్న మాట ఏంటంటే, పిల్లల్ని పోషించడం ఆయనకు చేత కాదు అని మాట్లాడేవారు. ఎందుకు అంటే వాళ్ళ ఆశ, వాళ్ళని నేను తప్పుపట్టలే, పరిస్థితి అలా ఉంది, పిల్లల పరిస్థితి అలా ఉంది. ఒక విశాలవంతమైన ఇంటిలో నేను ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడాడు కనుక ఈ రూమ్లోకి వచ్చాను. చెప్పలు కొడదాం. అప్పుడే చెప్పాడు దేవుడు, నీ అవసరత నేను తీరుస్తా, నీ అవసరత నేను తీరుస్తా. నా చిన్న కొడుకు అంబాడుతున్నాడు, అప్పుడే 2 పిలక జుట్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చిన్నవాడు నా చిన్న కొడుకు. ఆ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడాడు. వెనకాల యూత్ పిల్లలందరూ వచ్చి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల పడుకోబెట్టి పాస్టమ్మ ఏదో పని చేస్తుంటే కుక్క వచ్చి ఆని ముఖానికి ముద్దించింది, అంటే కొరికింది. ఆ కొరికితే చిన్నవాడు మా బాధ చూడాలి, అప్పటిదప్పుడు వరంగల్ తీసుకొని వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు, ఎంతో బాధ, ఆ బాధ వర్ణనాతీతం. ఆ రోజు నుండి దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, నీ అవసరత నేను తీరుస్తాను. దాదాపుగా మన సంఘంలో జీతం ఇవ్వాలంటే కానుకలు లేవు, చాలా తక్కువ సేవకుని పోషణ కొరకు ఇవ్వాలంటే చాలా తక్కువ ఉన్నటువంటి మన సంఘం. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. చెప్పలు కొడదాం. మన అవసరాలు తీరుస్తున్నాడు. మనం అనుకున్నది దేవుడు చేయడానికి సామర్థ్యం చెప్తున్నాడు. ప్రతిసారి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ, ఇక్కడ ఉన్న స్త్రీలు కానీ, ఇక్కడ ఏ కార్యక్రమమైనా సరే బయట నుండి ఏమీ తీసుకురావద్దు, అన్ని ఇందులోనే ఉండాలి, అన్ని ఇక్కడే ఉండాలి, అన్ని పనులు ఇక్కడే అయిపోవాలి. కారణం, ఇది దేవుడు తన సమృద్ధితో నింపిన స్థలం, తన సమృద్ధితో నింపిన స్థలం, తన హస్తము దీని మీద చాపిన స్థలం, తన హస్తము 2 హస్తాలు మన మీద చాపినటువంటి ఈ స్థలము, ఈ పరిశుద్ధ స్థలం ఇది. అందుకనే అరణ్యంలోకి వెళితే అరణ్యంలో ఏం కనబడతలేదు. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు నీ పర్సు చూస్తే నీ పర్సులో పైసలు కనబడాయి, నీ ఫోన్పే ఓపెన్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంటుంది. ఇదిగో కొన్నిసార్లు నీ ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు నీ వంటింట్లో ఏముండదు, కానీ ఒక్క మాట ప్రకటించండి, దేవుడు చెప్పింది నువ్వు చేయండి. శిష్యులు ఏం చేశారు? అయ్యా, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రం తప్ప ఇక మన దగ్గర ఏం లేదు. ఎట్లా చెప్తున్నావయ్యా వీళ్ళందరికీ భోజనం పెట్టమని? అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? చదవండి ఏమన్నా. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు, నీ దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఎక్కడ తీసుకురా? దేవుని దగ్గరకు తీసుకురా, నా దగ్గర తీసుకురా. ప్రియమైన వారలారా, మన దగ్గర 5 రొట్టెలు ఉంటే మొదటిగా తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి? ఆయన పాదాల చెంత. ఈ సంవత్సరం మన బ్రాంచ్ సంఘంలో ఒక అమ్మ చెప్తుంది, చాలా బీద ఆమె, ఆమెకు వచ్చిన ప్రతిదీ కూడా నేను వెళ్ళగానే, వాళ్ళు ఎస్టీ కుటుంబం, వారు ఎస్టీ నుండి రక్షింపబడ్డారు. వాళ్ళ తండాల నుండి ఆమె ఒక్కతే మన మందిరానికి వస్తుంది. మేము ఆమెకు నిన్న క్యాలెండర్ ఇస్తుంటే చెప్తుంది, పాస్రయ్య, నాకు వచ్చిన దాంట్లో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, నేను ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినా, ఆమె నడవలేదు, ఆమె స్టాండ్ పట్టుకొని నడుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినా, ఎంత కష్టం ఉన్నా సరే ఆమె ఖచ్చితంగా కానుక తీసి నా చేతిలో పెట్టి ఆమె అనే మాట, దీన్ని ఆశీర్వదించు అనేది. హల్లెలూయా.
ఇప్పుడు చెప్తుంది ఆమె, పాసయ్య 2023లో నేను ఒక్కసారి కూడా హాస్పిటల్స్కి వెళ్ళలేదు, దేవుడు నన్ను కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా అవసరం తీర్చాడు, నా అవసరత తీర్చాడు. నన్ను అడిగింది, అయ్యా ఈ క్యాలెండర్కి ఎంత అయ్యా అంటే, అమ్మ పర్వాలేదు నీ ఇష్టం అని చెప్పాను. ఆమె తీసి 500 నా చేతిలో పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ అవసరత దేవుడు తీర్చాలి అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, అవి తీసుకురండి, నా చేతిలో పెట్టండి. ఏం చేశాడు చదవండి, తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చారు? అప్పుడు గమనించండి, అందరు చెప్పండి. ఇక్కడ చెప్పాడు, ఆయన అన్నాడు, అయ్యా మీ దగ్గర ఏముంది అంటే 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇవి తప్ప మా దగ్గర ఏమి లేవంటే వాళ్ళందరిని వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్పమ్మా, బంతులుగా కూర్చో. 1000 మందిని కంట్రోల్ చేయడానికే కష్టం, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ మైకు లేదు, అక్కడ సంఘ పెద్దలు లేరు. ఏమండి అక్కడ ఉన్నారా? సంఘ పెద్దలు ఉన్నారా? ఆడ సంఘ పెద్దలు లేరు, అక్కడ లేకపోతే లీడర్స్ లేరు, నాయకులు లేరు, ఎవ్వరు లేరు. 5000 మందికి చెప్పాడు, ఆ పచ్చక మీద కూర్చోండి, అందరు వెళ్ళి గో అండ్ సిట్, వెళ్ళి అక్కడ కూర్చోండి. అందరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. చదవమ్మ ఒకసారి 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి, అందరు అండర్లైన్ చేసుకున్న, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, మీ అవసరత దేవుడు తీర్చాలంటే ఈ సంవత్సరం మీకున్నదాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకేముందో దాన్నే ఆశీర్వదిస్తాడు. నువ్వు కలిగి ఉన్నదాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కలిగి ఉన్నదే దేవుడు నిన్ను సమృద్ధిస్తాడమ్మా. 5 రొట్టెలు తీశాడు, 2 చేపలు చేతిలో పట్టుకున్నాడు, పైకెత్తేసాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా ముందు 5000 మంది ఆ పచ్చిక మీద కూర్చున్నారు, వాళ్ళందరికీ నేను భోజనం పెట్టాలి అని చెప్పి ఇలా ప్రార్థన చేసి, వాట్ ఎ గ్రేట్ మ్యాజిక్, ఎంత అద్భుతం కదా అసలు, అది ఊహించలేదు. ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు తీసుకెళ్ళి మళ్ళీ శిష్యులకు ఇచ్చేశాడు. జస్ట్ ఇట్లా ప్రార్థన చేసి ఇచ్చాడు. వాళ్ళు ఆ ప్లేట్లు ఎక్కడి నుండో వచ్చాయో నాకు తెలియదు, కానీ ఆ ప్లేట్లు, ఆ గ్లాసులు, నీళ్ళు, మీరు ఒకసారి ఊహించుకోండి, 5000 మంది కంటే ఎట్లొచ్చాయి? ఆయన మాటకున్న గొప్పతనం అది, ఆయన మాటలో ఉన్న శక్తి అలాంటిది. శిష్యులు తీసుకెళ్ళి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇలా ఒక్కొక్కరి దగ్గర పెడుతుంటే అది అందులో పడుతుంది, కానీ అయిపోతలేదు. ఇలా మోయగానే మళ్ళీ 5 రొట్టెలు వచ్చేస్తున్నాయి, ఇలా అనగానే మళ్ళీ 5 రొట్టెలు వచ్చేస్తాయి, మళ్ళీ ఇలా అనగానే మళ్ళీ 5 రొట్టెలు వచ్చి, ఆ గంప అసలు ఆ గంపలో ఏమైందో కానీ ఆ గంపలో ఉన్నటువంటి రొట్టెలు మాత్రము తగ్గిపోవట్లేదు, ఆ గంపలో ఉన్నటువంటి చేపలు మాత్రం తగ్గిపోవట్లేదు. 5000 మందికి మంచి చేపల కూర వండి పెట్టాడండి. హల్లెలూయా. ఏమంటే కోళ్ళ కూర కాదు, ఏ కూర? చేపల కూర, ఫిష్ కర్రీ. 5000 మందికి చేపలు కావాలంటే లారీ నిండా రావాలి, ఏమండి కదా. దేవుని మాటతో వచ్చేసింది. నమ్మట్లేదు మనం, దేవుణ్ణి నమ్మట్లేదు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్మారు. ఆ ఒక్క గంపను, ఆ 2 చేపల్ని చేతిలో పట్టుకొని ప్రభువా ఇవే నువ్వు నాకు ఇచ్చావంటే ఎంత తిన్నా ఆ రొట్టెలు అయిపోవట్లేదు. రొట్టెలు వస్తూనే లేదు, ఒక్క రొట్టె చేయాలంటే ఎంత కష్టమో, 2 రొట్టెలు చేయాలంటే ఎంత కష్టమో, 3 రొట్టెలు చేయాలంటే ఎంత కష్టమో. మామూలు 10 రూపాయలకు రొట్టె అక్కడ అమ్ముతారు కదా. ఈ 5000 మందికి రొట్టెలు కావాలంటే, అయ్యా రవి ఎన్ని సంచులు కావాలి, ఎన్ని సంచుల రొట్టెలు కావాలి కదా. 5000 మందికి రొట్టెలు, 5000 మందికి చేపలు. దేవుని మాట సెలవిస్తే చాలు. నీ ఇంట్లో ఈ సంవత్సరం నువ్వు ఏ ప్రోగ్రాం చేసినా, నీ ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా, నీ పని దగ్గర నువ్వు ఏ పని చేసినా, నీ పని దగ్గర నువ్వు ఎలాంటి
అవసరత దేవుని యొద్ద నుండి కోర్చుకున్న సంగమా, నా బిడ్డలారా, దేవుని జనాంగమా, చెల్లెలారా, అన్నలారా, మీ అందరికి చెప్తున్నా, మీ అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. చెప్పలు కొద్దాం, మీ అవసరత దేవుడు తీరుస్తాడు. చదవమ్మా నెక్స్ట్ వచనం. ఏం జరిగింది చూడండి, అక్కడ ఏం జరిగింది. వారందరూ తిరిగి తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ ఎన్ని గంపలు వచ్చినాయడా. వాట్ ఎ గ్రేట్ మిరక్కల్. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే వీడు ఏం పని చేయడు, వీడు ఎంత మంచిగా ఉన్నారా, ఈ ఎక్కడి నుండి వస్తున్నారా ఈ పైసలు అంటే, ఆ 12 గంపలు ఉన్నాయి చూసారా, అవన్నీ మాయే. హల్లెలూయా. 12 గంపలు, ఆ 12 గంపలు దేవుడు మిగిలిస్తాడు. సిరి కుజ, ఆ 12 గంపలు. అందరూ అయ్యా ఒక్కటే కదా గంప. నీ ఇంట్లో మనకు కొన్నిసార్లు అక్కడున్న ప్రజలు అప్పటికే వాక్యం విని అలసిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆకలితో వెయిట్ చేస్తున్నారు. అక్కడికే సాయంకాలం అయిపోయింది, పొద్దుగూకుతున్నది, అరణ్య ప్రాంతం, ఏమీ లేదు. కానీ అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, దేవుని మాట ఉన్నది. ప్రియమైన సంగమా, ఒక మాట చెప్తాను ముగింపులో, ఒకే ఒక మాట చెప్తున్నాను. అరణ్యంలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన 5,000 మందికి ఇవ్వగలిగినప్పుడు, మోషే సమయంలో, మోషే కాలంలో బండ నుండి ఆయన ఏం చేశాడట, బండను చీల్చి 30 లక్షల మందికి దాహం తీర్చాడట. బండలో నుండి. ఏమండి అమ్మా, 30 లక్షల మందికి తన దాహాన్ని తీర్చాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. అరణ్యములో బండను తీర్చిన దేవుడు. కీర్తనల గ్రంథం చదవండి ఒకసారి, ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 78. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా, బాబా చూడండి, ఆ అరణ్యంలో 5,000 మందికి ఒక్కొక్క గ్లాసు నీళ్ళు ఇవ్వాలంటే, అమ్మా మన ఇంట్లో 5గురికి నీళ్ళు కావాలంటే 20 లీటర్ల క్యాను కావాలి. ఎలిషా గారు కదా, 20 లీటర్ల క్యాన్ అప్పటికే సాయంకాలం అయిపోతుంది. అరే మళ్ళీ నీళ్ళు దేరా అంటాం. కానీ 5,000 మందికి నీళ్ళు కావాలంటే ఆయన సముద్రం అంత నీరు ఆ అరణ్యంలో ఇచ్చాడట. అంత రప్పించగలిగిన నా యేసయ్య, ఈరోజు ఈ వాక్యం వింటున్న నా చెల్లి, నా సహోదరుడా, ఈ సంవత్సరం నువ్వు ఊహించలేని సమృద్ధితో, ఈ సంవత్సరం నువ్వు ఊహించలేనటువంటి సమృద్ధితో, శ్రమలు వచ్చినాయని మనం భయపడొద్దు, దుఃఖాలు వచ్చినాయని మనం బాధపడొద్దు, చుట్టూ అరణ్యమునని భయపడొద్దు. అమ్మా, చుట్టూ మన పరిస్థితులన్నీ కూడా ఎండిపోయినట్టుగా ఉన్నాయని అనుకోవద్దు. ఎక్కడైతే నీకు ఏమీ లేదో అక్కడే యేసయ్య మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తాడు. కనుక మన అవసరతలు తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. మీరు ఈ సంఘటన మళ్ళీ చదవాలంటే, ఈ అద్భుతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ అద్భుతం 4 సువార్తలలో ఉంది. చూడండి ఒకసారి మీరు. మార్కు సువార్త 6వ అధ్యాయము 32 నుండి 44వ వచనం వరకు మీకు కనబడుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుండి 17వ వచనం వరకు మీకు కనబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14వ వచనం. దీని ప్రత్యేకత 5 రొట్టెలు 2 చేపలు. కనుక ఈ సంవత్సరం నువ్వు ఏ అవసరంతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏదైనా అప్పుతో, లోనుతో, సమస్యతో ఇక్కడికి వచ్చొచ్చు. కానీ మా వల్ల ఏమి కాదు, నా యేసయ్య వల్ల మాత్రమే అవుతుంది. నువ్వు నమ్మిన ప్రార్థన వల్ల. అనారోగ్యంతో వచ్చారు, వాళ్ళకు స్వస్థపరిచారు. ఆహారం లేకుండా వచ్చాడు, వారికి ఆహారం పెట్టాడు. సమృద్ధి లేకుండా వచ్చాడు, వారికి సముద్రం. ఎక్కడ పెట్టాడు? ఇది అన్నీ ఉన్న చోట కాదు, అరణ్యంలో పెట్టాడు. ఏమీ లేని చోట, ఏమీ లేని చోట అన్నిటినీ కల్పించగలిగిన వాడు నా దేవుడు యేసయ్య. ఏమీ లేని చోట తన మాట చేత బాగు చేసేవాడు. కనుక అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మొదటి వారంలో నా అవసరత ఇది ఉంది,
పర్టికులర్గా సంగమా యవనస్తులైనా సరే మీ ఎగ్జామ్లో మొత్తం పాస్ కావాలా రాసుకోండి. మీకు ఉద్యోగం పర్మనెంట్ కావాలా ప్రభుని అడగండి. ఇదిగో ఆధ్యాత్మికంగా వాక్యములో ఎదగాల, ఈ సంవత్సరం పాటలు మంచిగా పాడాలా, సంఘంలో క్రమంగా నేను ఉండాలి. ఈ సంవత్సరం నేను బయట లోక సంబంధమైన ఏ టెన్షన్స్ నా మనసులో ఉండొద్దు. ఈ సంవత్సరం ప్రభు నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లు కావాలి. నీ అవసరత ఏదైనా సరే సంగమా, నీ పిల్లల పెళ్ళి కావాలి, నీ అవసరత ఏదైనా సరే ఈ వారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రతి అవసరత ఆయన తీర్చబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా